నా చిన్నప్పుడు వాడిని రాజు చేస్తాననే మాటిచ్చాను. వాడొక శౌర్యాంకుడు. నువ్వు చెప్పిన సలార్ ఇతనేనా? వీడు నీకు ఏ హాలి తలిపెట్టాడు కదా. ప్రతి దానికి జవాబు నా దగ్గర ఉంది. ఎవరిని వదిలిపెట్టు. అందరి చూస్తాడు. సలార్ ఆగమనం దగ్గరకు వచ్చింది. ఇంకా ఏం చెయ్యాలి అని అనుకుంటున్నా, నాకు చెప్తావా? నా చిన్నప్పుడు వాడిని రాజు చేస్తాననే మాటిచ్చాను. వాడొక శౌర్యాంకుడు. నువ్వు చెప్పిన సలార్ ఇతనేనా? వీడు నీకు ఏ హాలి తలిపెట్టాడు కదా. అసలు కల్కి మూవీ పార్ట్ 2 ఎలా ఉండబోతుందో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. కల్కి మూవీ క్లైమాక్స్ లో సుప్రీం యాస్కిన్ ఒక్క డ్రాప్ తో తన అసలైన శక్తిని పొందుతాడు. ఇటు భైరవ కాంప్లెక్స్ కి వెళ్లాలని, కల్కి మదర్ ని పట్టుకొని కాంప్లెక్స్ కి తీసుకువెళ్లాలని అక్కడ మనకి క్లైమాక్స్ అనేది ఎండ్ అయిపోతుంది. సో రీసెంట్ ఇంటర్వ్యూస్ లో నాగశ్విన్ చెప్పిన ప్రకారం ఈ మూవీలో కర్ణుడు షేడ్స్ కూడా చాలా ఉండబోతున్నాయని కూడా చెప్పారు. సో సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ సుప్రీం యాస్కిన్ తన శక్తుల్ని పొందుతాడా లేకపోతే దాన్ని అడ్డుకుంటారా? అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మనకి తెలిసిందే భైరవానే కర్ణుడు. సో ఆ విజయధనస్సుని పట్టుకుంటే భైరవ కాస్త కర్ణుడు అయిపోతాడు.